రెచ్చగొట్టే విధంగా తమిళోళ్ళని మాట్లాడాడు. పైగా తమిళియన్స్ ఉద్యమాన్ని హిపోక్రసీ అని కూడా అన్నాడు. తీవ్ర పదజాలం ఉపయోగించాడు పవన్ కళ్యాణ్. అంటే ఒక ప్లాన్డ్‌గా తమిళ ప్రజల్ని, తమిళ పార్టీల్ని రెచ్చగొట్టి తమిళనాడులో తను పాపులర్ అవ్వాలి అన్న ఒక స్ట్రాటజీ పవన్ కళ్యాణ్‌లో కనబడుతుంది. ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో పవన్ కళ్యాణ్‌కి ఉంది. ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తమిళనాడులో పవన్ కళ్యాణ్‌ని బలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ కూడా ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాల్ని ప్రజెంట్ ముఖ్యంగా డీఎంకే పాలిటిక్స్‌ని అటాక్ చేయడం ద్వారా తాను అక్కడ పాపులర్ అవ్వాలి. ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత వస్తది. దానివల్ల తాను పాపులర్ అవ్వచ్చు అనేది పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ ప్రకారం అయితే చేశాడు. ఓకే. అది ఒక అంశం. దానివల్ల ఇప్పుడేమైంది తమిళనాడులో అన్ని పార్టీలు ఇటు డీఎంకే, ఏఐడీఎంకే, తర్వాత కమల్ హాసను, విజయ్, టీవీకే ఇలాగ అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్‌ని సీరియస్‌గా అటాక్ చేశాయి. దీనివల్ల ఏమవుతుందంటే చంద్రబాబుకి అది తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అది రియల్ ఇష్యూ కాదు. మనకి ఆంధ్రప్రదేశ్‌కి, తమిళనాడుకి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల అనవసరంగా ఇబ్బందులకి నెట్టే వ్యవహారం. రెండవది తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాను. 40 ఏళ్లున్న తెలుగుదేశాన్ని నేను నిలబెట్టాను అన్న మాట తెలుగుదేశంలో విపరీతమైన వ్యతిరేకతకి కారణమైంది. అంతకుముందు నాగబాబు స్టేట్మెంట్ కూడా పవన్ గెలవడానికి ఇంకెవరైనా దోహదపడ్డారని భావిస్తే వాళ్ళ కర్మ అని మాట్లాడడం. అది ఆయన వర్మను ఉద్దేశించి మాట్లాడినా అది తెలుగుదేశాన్ని ఉద్దేశించినట్టే. ఎందుకంటే తెలుగుదేశం మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుచుండలేడు. 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకోలేడు. 2 ఎంపీ సీట్లు తెచ్చుకోలేని పరిస్థితి. అలాంటిది తెలుగుదేశం మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ వల్ల జనసేన కార్యకర్తల వల్లనే మేము గెలిచాము అని మాట్లాడడం కూడా తెలుగుదేశంలో చాలా తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. అంటే ఎవరో చెప్పినట్టుగా కుక్క తోక నాడిచ్చాలి కానీ తోక కుక్క నాడిస్తున్నట్టుగా. ఎందుకంటే కూటమిలో మైనర్ పార్టీ పవన్ కళ్యాణ్ది, మేజర్ పార్టీ చంద్రబాబు. మైనర్ అంటే ఆయన పర్సంటేజ్ ఓట్లు చూసుకుంటే 6.8% పవన్ కళ్యాణ్కి వచ్చాయి. వీళ్ళది 40% దాటింది. సో ఒక 6.8% వచ్చి 40% నా వల్లే నిలబడిందంటే అంతకంటే ఆశాస్పదం ఉండదు. సో ఇది చంద్రబాబు చేతగాంతనం వల్లే పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతున్నాడు, ఎందుకు చంద్రబాబు ఎంతగా అతన్ని భరించాలి, మనకెంత అతను అవసరమో అతనికి అంతకంటే ఎక్కువ మనం అవసరం కదా. ఆ మ్యూచువల్ ఇది లేకుండా పవన్ కళ్యాణ్ వీలైనప్పుడు అంతా రెచ్చిపోతున్నాడు అన్నది తెలుగుదేశం దీంట్లో కూడా వస్తుంది. మూడవది ఇతను విపరీతంగా మతతత్వాన్ని పెంచి పోషించే విధంగా హిందూ మతతత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఉండదన్నమాట. ఎందుకంటే దానికి ప్రధాన కారణం అక్కడ ప్రధానంగా ఉన్న తెలుగుదేశం, వైసీపీ, ఈ 2 పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలు. తెలుగుదేశం అవసరార్థం బీజేపీతో కలిసినా బీజేపీ ఐడియాలజీని తెలుగుదేశం ఎప్పుడు కూడా బలంగా ముందుకు తీసుకెళ్లలేదు. చంద్రబాబు పదే పదే వీళ్ళకి మైనార్టీలకి భరోసా ఇవ్వడం, వాళ్ళతో కలిసి ప్రయాణించడం చేస్తున్నాడు. జగన్ ఉన్నప్పుడు కొంత దేవాలయాల మీద అటాక్స్ అవన్నీ తిరుమలలో వ్యవహారాలు కొంత జగన్కి వ్యాంటీగా ట్రై చేశారు కానీ చంద్రబాబు ఆ విషయంలో ఎంతో కొంత సంయమనం అయితే పాటించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి కంప్లీట్గా కూటమి సనాతన ధర్మం లేకపోతే హిందూ మతతత్వాన్ని నెత్తికెక్కించుకోవడం ద్వారా రేపు చంద్రబాబు కూడా మైనార్టీలు దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక వ్యవహారం ఏం నడుస్తుందంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి నెక్స్ట్ 2029 ఎలక్షన్లో విడిగా పోటీ చేయాలని ఒక ఆలోచన ఉన్నట్టు తెలుగుదేశాన్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి వెళ్ళాలన్న ఒక వ్యూహం ఉన్నట్టు కనబడుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటంటే ఒకటి నేషనల్ వైడ్గా పాపులర్ కావడం, రెండవది చంద్రబాబుని ఏదో ఒక రకంగా తగ్గించుకుంటూ తనని బీజేపీని పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఇటు హిందూ మతస్థుల ఓట్లన్నీ పోలరైజ్ చేసుకొని ఇవి మన ముస్లిం క్రిస్టియన్ ఓట్లు పడకపోయినా పర్లేదు అన్న బీజేపీ స్ట్రాటజీ నేషనల్ వైడ్గా ఏది ఉందో
అదే స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. అందుకని షర్మిల ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద చిన్న విమర్శ కూడా చేయని షర్మిల కూడా ఇది ఆంధ్ర మత సేన అని ఆమె పిలిచిందంటే అర్థమవుతుంది. అట్లాగే ఇతను సనాతన వీరమల్లు అని కూడా కొత్తగా పేరు పెట్టారు ఇతనికి, పవన్ కళ్యాణ్కి. సో మామూలుగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, పొలిటికల్ పార్టీల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్కి. సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్కి రకరకాల ఆయన కాషాయం బట్టలు వేశారు, ఒక దాంట్లో చెగువేర పెట్టి ఇంకో దాంట్లో శూలం పెట్టి ఇలాగ ఇతను విచిత్రమైన కాంబినేషన్ అని పెట్టి చేశారు. అట్లాగే ఆయన గతంలో మాట్లాడిన విషయాలు కులం గురించి, భాష గురించి, మతం గురించి ఆయన గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు పక్క పక్కన పెడితేనే అర్థమవుతుంది. ఆ పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ వేరు వ్యక్తులేమో. ఇంత అపరిచితుడే సిగ్గుపడే అంత స్థాయిలో ఇతను మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో వాళ్ళ నాన్న మా నాన్నమ్మ ముట్టించిన దీపం దీనిలో సిగరెట్ ముట్టించుకొని వెళ్ళేవాడు, ఆయన దేవుణ్ణి నమ్మడు, కమ్యూనిస్ట్ అని చెప్పాడు. రెండో దాంట్లో ఏమో చిన్నప్పటి నుంచి మా నాన్న రామజపం నేర్పించాడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మేము రామజపం చేశామని చెప్తున్నాడు. ఇలాగ అన్నిట్లో ఒక దాంట్లో ఏమో భాష మీరు తమిళోళ్ళని పొగుడుతున్నాడు. తమిళోళ్ళు చూడండి అందరూ ఒకటే ఈ భాషని వ్యతిరేకిస్తున్నారు, హిందూ ఇంపోజిషన్ ని, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలంటున్నాడు. ఇప్పుడేమో వాళ్ళది హిపోక్రసీ అంటున్నాడు. ఇలాగా అంటే ఒక మిగతా రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడే విధంగా పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలు చేయాలంటే ఇలా చేయాలి, అసలు సిగ్గు శరం రోషం మానం ఏమి ఉండద్దు, నువ్వేమన్నా మాట్లాడేసే, ఎప్పుడేమన్నా మాట్లాడేసి, నీకు ఏది అవసరం అది మాట్లాడేసే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడు. నిజానికి ఆయన భిన్నమైన రాజకీయ నాయకుడు. మిగతా మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన డిఫరెంట్ అన్న దీన్ని బద్దలు కొట్టేశాడు పవన్ కళ్యాణ్ ఈ స్పీచ్తో. నేను కూడా అందరు రాజకీయాల కంటే ఘోరమైన వ్యక్తినే, నాకు అధికారమే పరమావధి, ఇంకే ఐడియాలజీ నాకు లేదు, నా ఐడియాలజీ అధికారమే అన్నది డిక్లేర్ చేసేసాడు. ఇది నిజానికి మంచిదే. పవన్ కళ్యాణ్ పట్ల భ్రమలు తొలగిపోవడం అనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అందరిలాగే రాజకీయ నాయకుడు, అతని గోల్ సీఎం కావడం. సీఎం కావడానికి ఏది అవసరమైతే అది చేస్తాడు అతను. దాంట్లో అతనికి ఏ రకమైన ఐడియాలజీ లేదు. అతనికే కాదు, ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి ఏ రకమైన ఐడియాలజీలు లేవు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అధికారమే, ఆయన సీఎం కావడమే పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఆయనదే కాదు, ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఐడియాలజీ లేవు. అన్ని పొలిటికల్ పార్టీలకు కూడా అధికారమే పరమావధి, అధికారం